నువ్వు ఇంతకు ముందు నన్ను కలిసి ఉంటే ఏ నిర్ణయం తీసుకునేదాన్నో. కానీ కానీ ఇప్పుడు నా మనసులో ఆల్రెడీ వేరే వ్యక్తికి చోటిచ్చేశాను. అర్థం చేసుకునే మనసు నీకు ఉందని అనుకుంటున్నాను. కనీసం మాకు ఇన్ఫార్మ్ చేయొచ్చు కదరా. అది కాదురా, మీరు అక్కడ పెళ్లి హడావుల్లో ఉంటారు. నేను ఎలాగో కోలుకున్నాను కదా అని మీకు ఇన్ఫార్మ్ చేయలేదు. ఇంతకీ సిస్టర్ మ్యారేజ్ ఎలా జరిగింది? బాగానే జరిగిందిరా. అవునరా, మన సుబ్బుగాడు ఏడి కనిపించట్లేదు. మమ్మల్ని అడుగుతావేంట్రా? మేము వచ్చేసరికి రూమ్ లో కూడా లేడు. నీ దగ్గర ఉన్నాడేమో అనుకున్నాం. రే, అర్జెంట్గా వాడు ఒకసారి తీసుకురండి రా, వాడితో నేను చాలా మాట్లాడాలి. ప్లీజ్. అలాగే ఆ పనిలోనే వస్తాము. ఓకే, ఆ రిపోర్ట్స్ ఇవ్వండి. మీ చెల్లెలి పెళ్లికి సుబ్బుగాడు రవి రాలేదని మనం అనవసరంగా అపార్థం చేసుకున్నావురా. అవునరా, ఇలా జరుగుంటుందని అసలు ఊహించలేకపోయాం. సార్, మిమ్మల్ని పెద్దరాయుడు గారు రమ్మన్నారు. ఓకే. మనం కంగారు పడతామని యాక్సిడెంట్ విషయం కూడా ఇన్ఫార్మ్ చేయలేదురా. ఇంతకీ సుబ్బుగాడు ఎక్కడున్నట్టు? రూమ్లోనూ లేక, హాస్పిటల్లోనూ లేక. హాయ్. హాయ్ నీరజా. ఐ విష్ యూ ఫర్ ఎ వెరీ ఫాస్ట్ రికవరీ. థ్యాంక్ యూ. నీ బర్త్డే పార్టీ ఎలా జరిగింది? బాగానే జరిగింది. రవి, నా ప్రతి బర్త్డేకి ఓ కొత్త నిర్ణయం తీసుకుంటాను. అలాగే ఈ బర్త్డేకి నేను ఏ నిర్ణయం తీసుకున్నానో తెలుసా? ఏంటది? మీ ఫ్రెండ్ బాలసుబ్రహ్మణ్యానికి ఇష్టమైతే ఇష్టమైతే అతన్ని పెళ్లి చేసుకుందామని. ఈజ్ ఇట్? రవి రవి రవి, నేనేమైనా తప్పుగా మాట్లాడానా? లేదు నీరజా, లేదు. నాకు ఇప్పుడు ఎంతో సంతోషంగా ఉంది. ఐఎమ్ హ్యాపీ, వెరీ వెరీ హ్యాపీ. నా నిర్ణయం నిన్ను సంతోషపడుతుందని నాకు బాగా తెలుసు. నీరజా, అసలు నేను నీతో ఫ్రెండ్షిప్ చేసి నీరజా, నీ నోటి నుండి ఈ మాట వినడానికి తెలుసా? నీరజా, నువ్వు పెళ్లి చేసుకోనుకుంది రవినా? రే రవి, ఐఎమ్ సారీ రా, తెలియక పొరపాటు చేశాను. ఆల్ ది బెస్ట్ రా. You're really great, Subbu. ఏంటి ఇంత సడన్ గా నన్ను పొగట్ట మొదలు పెట్టావు? Yes, Subbu. మనుషుల్ని వాళ్ళ మనసుల్ని అర్థం చేసుకోవడం నీ గొప్పతనం. సుబ్బు, నిన్న నువ్వు ఐ లవ్ యూ అన్నావు, నేను సారీ అన్నాను. నువ్వెంత హర్ట్ అవుతావో, ఎంత డిస్టర్బ్ అవుతావో అనుకున్నా. బట్ ఇట్ వాజ్ అ సర్ప్రైజ్. నీలో అసలు ఏ మార్పు రాలా. దట్స్ వై ఐ సెడ్ నువ్వు గ్రేట్ అని. జనరల్గా 99% అబ్బాయిలు అమ్మాయిలు నో చెప్పగానే షాక్ అవుతారు. ఏ విస్కీ బాటిల్లో ఓపెన్ చేస్తారు, చేతులు కోసుకోవటమో, అమ్మాయిల పట్ల విపరీతమైన ద్వేషాన్ని పెంచుకోవటమో చేస్తారు. కానీ నీలో ఏమీ జరగలేదు. కళ్ళల్లో అదే వెలుగు, అదే స్మైలింగ్. ఐ జస్ట్ కాంట్ ఈవెన్ ఇమాజిన్ ఇంత నార్మల్గా, ఇంత కంట్రోల్గా ఉన్నారు. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? అటల్లో చూడు నీరజ, లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటే నమ్మకలేని నాకు నిన్ను మొట్టమొదటిసారి చూడగానే నిజంగా ప్రేమకున్న పవర్ ఏంటో అర్థమైంది. అనుక్షణం నా కళ్ళ ముందు కదలేదాన్ని. నేను నా లైఫ్ పార్ట్నర్ చేసుకోవాలని నీకు ఐ లవ్ యూ చెప్పాను. నువ్వు సారీ అన్నావు. నేను నిన్ను ప్రేమించినంత మాత్రాన నువ్వు నన్ను ప్రేమించాలని రూలే లేదుగా. నువ్వు నన్ను కాదన్నావు అప్సెట్ అయ్యి నేను ఎందుకు డిస్టర్బ్ అవ్వాలి? ఇన్ని రోజులు మన మధ్య ఉన్న అందమైన ఫ్రెండ్షిప్ని ఎందుకు చెడగొట్టుకోవాలి? ఐ లవ్ యూ చెప్పకముందు ఏ విధంగా మన ఇద్దరు మన ఫ్రెండ్షిప్ని ఎంజాయ్ చేసామో అదే విధంగా ఇప్పుడు మన ఫ్రెండ్షిప్ని ఎంజాయ్ చేద్దాం. మనం ఫ్రెండ్స్, ఎప్పటికీ ఫ్రెండ్స్. దట్స్ ఇట్. Oh God, you're a gem of a person. That's why you're Subbu. లెట్స్ గో. ఇలా వర్షంలో నీతో నడుస్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది.
పోరా. నో సుబ్బు, సిటీస్లో ఇవ్వని మామూలే. రా వెళ్దాం. చెప్తున్నాడు సుబ్బు. నో సుబ్బు, ప్లీజ్ కంట్రోల్ యువర్ యాంగర్. సుబ్బు రా రా సుబ్బు. కొన్ని భరించాలి. రా. పద వెళ్దాం. ఏంటి సుబ్బు, ఇంత చిన్న విషయానికి అంత దారుణంగా కొట్టాలా? చూడు, తప్పు చేయటం కన్నా ఆ తప్పుని భరించడమే పెద్ద తప్పు. బట్ ఇంత కోపం. ప్లీజ్ వెళ్దామా? నువ్వు వస్తావా? దీన్ని లాక్కెళ్ళమంటావా? ఎక్కడికి రమ్మంటావు? నాతోరా. అమ్మాయిని ఎప్పుడు చూడలేదా? ఇంకోసారి ఏ అమ్మాయి జోలికైనా వెళ్ళావో అమ్మాయిని నేర్పిస్తారా మీరు? అక్క చెల్లె లేరా నీకు? ఇంకోసారి అమ్మాయి నేర్పిస్తే తోలు తీస్తా. Are you all right?
కావాలరా నీకు? అమ్మాయి ఇంకొకసారి అమ్మాయి జోలికి వచ్చారో కాళ్ళు చేతులు తీసేస్తాను. ఏంట్రా ఏంట్రా నువ్వు ఇక్కడ ఆగు, నువ్వు ఇక్కడ నువ్వు చంపేస్తావు. ఇక్కడే ఆగు. ఏంట్రా నువ్వేంటి? ఏంట్రా ఏంట్రా చెప్పరా? దూకరే దూకో. ఇంకెవడరా? ఏంట్రా నీకేం కావాలి? నీకు అమ్మాయి కావాలా? నీకు అమ్మాయి కావాలా? నువ్వేంట్రా నువ్వేంట్రా కొడతావా? ఏంట్రా కొడతావా? కొట్రా కొట్రా కొట్రా. వెళ్ళిపో వెళ్ళిపో, చచ్చిపోతావు. వెళ్ళిపోరా వెళ్ళు. ఏంట్రా ఇంకోసారి అమ్మాయి నేర్పించడం ఈ సుబ్బు చూశాడు. సుబ్బు చూసే అవకాశం లేకుండా కళ్ళు పీకేస్తా. ఈ పరిస్థితిలో నువ్వే కాదు నీరజా, ఏ అమ్మాయి ఉన్నా వీళ్ళని ఇలాగే కొట్టేవా? వెళ్ళవా? దా. అబ్బో కూసలు కదిలిపోయారా బాబోయ్. నీకు విషయం తెలుసా? నేను కొట్టాను కానీ వీళ్ళు నన్ను చాలా గట్టి కొట్టారులే. సుబ్బు సుబ్బు రే సుబ్బు, చాలా అలసిపోయావు కానీ టేక్ రెస్ట్. దుర్గా మెడికల్స్ తెలుసా? తెలీదు. పెద్ద మెడికల్ షాప్ అయ్యా, నీకు తెలియకపోవడం ఏంటి? తెలీదా? అయ్యయ్యో సార్ ఈ అడ్రస్ కొంచెం చెప్ప. నువ్వా? నమస్కారం సార్, వచ్చారా? రండి, ఇంకెందుకు ఆలస్యం? మొదలెట్టండి. ఏడవండి, ఏడుస్తారుగా ఇప్పుడు. నా చెల్లెలు కాపురం పాడు చేశావు, నా దగ్గర అప్పు తీసుకున్నావు, అది చేశావు ఇది చేశావు అంటే అందరినీ పిలుస్తారుగా. ఏరి ఏరి ఇంకా ఎవరు రాలేదే? రండి. సార్ వచ్చారు. ఏం సార్ సఫారీ కలర్ బాగుంది? అరే అప్పుడు వేరే కలర్ మార్చారా? మీరేంటి సార్ షర్ట్ మీదైనా ఎక్కడ కొట్టుకొచ్చారా? రండి, వేరే పని పాట ఏముంది మీకు? అమాయకుని చేసి సెంటర్ లో పడి కుమ్మేయటం మీకు అసలు బుద్ధుందా? మీకు జ్ఞానం ఉందని అడుగుతున్నా. సార్ పబ్లిక్ ప్లేస్ లో మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి సార్. పోలీసులు చూసారంటే పట్టుకెళ్ళి బొక్కలో పెడతారు. ఏంటయ్యా పోలీస్ అంటావు? పోలీస్ అనగానే భయపడతావు అనుకున్నావా? రమ్మను, ఎంటైర్ పోలీస్ డిపార్ట్మెంట్ రమ్మని చెప్పు. ఏం చేస్తారో చూస్తా. పోలీసులు అక్కర్లేదయా, నీకు ఒక కానిస్టేబుల్ చాలు. ఏంటయ్యా కానిస్టేబుల్ వచ్చేది? ఇగో ఒక కట్ట బీడీ కారాకిల్లి పడేశానంటే కానిస్టేబుల్ గడపలో కూర్చుంటాడు. రమ్మను. కానిస్టేబుల్ కొంటావు కానీ ఎస్ఐ కూడా కొనగలవా నువ్వు? ఎస్ఐ రమ్మను. ఎస్ఐ సిఐ డిఎస్పీ ఎస్పీ ఎవరన్నా రమ్మను. ఛాలెంజ్. నా హెయిర్ పెరగలేరు చెప్తున్నా. ఏమయ్యా నువ్వు టోటల్ డిపార్ట్మెంట్ టోటల్ డిపార్ట్మెంట్ తిరుగుతున్నాను. ఏం చేస్తున్నా డిపార్ట్మెంట్? ఏం చేస్తుంది? రమ్మను. మరి పాటేస్తుందా? రమ్మను. ఊరికే ఆవేశపడిపోకు, బెయిల్ కూడా దొరకదు. ఏందయ్యా బయలు దొరికేది? పోలీస్ పేరు చెప్పగానే బయటికి ఒడిగిపోయి ఉచ్చపోసేస్తారు అనుకున్నావా? చాలా మంది చూసావు. అంతా విన్నాను రా సార్. నాకేం తెలియదు సార్, నేను చాలా మంచి పని సార్. పోలీసులు అంటే గౌరవం సార్. వీళ్ళంతా రెచ్చగొట్టారు సార్. బీపీ షుగర్ ఎక్కువ కాబట్టి పట్టలేదు సార్. చేసినంత ఇదిగో ఈ వెనకలుచున్నారే వీళ్ళే సార్. ఇదిగో అబ్బో